కొంత పెద్ద మనుషులు నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. అది సంఘం రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు. అదేవిధంగా మామూలుగా వ్యక్తిగతంగా కలిసే కొంతమంది మాట్లాడాను. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, ఒక పెద్ద మనిషి చెప్పేది ఏంటంటే, మేము జేఏసీగా ఏర్పడిపోయాం, మాకు ఈ ఎలక్షన్లు అది అవసరమా అని చెప్పి ఒక పెద్ద మనిషి అదే చెప్పండి. సార్, ఇప్పుడు అసలు జేఏసీ అంటే ఏంటి? అసలు జేఏసీ ఎప్పుడు మీరు స్థాపించాలి? ఆ కమిటీ అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేయాలి? కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ ప్రకటన చేసిన తర్వాత ఈ డేట్లలో వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారు అని చెప్పినారు. మొదటి రోజే మీరు జేఏసీ ఏర్పడడం, లేదా కేంద్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ ప్రకటన చేసిన తర్వాత అప్పుడే జేఏసీ ఏర్పడి మీరు ఎవరైతే 18 మంది 19 మంది ఉన్నారో జేఏసీలో విజయనగరంలో ఎలా చేస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఈసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ఊళ్ళో, జేఈసీలో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ కూడా మీ సొంత ఊళ్ళో విజయనగరం ఎలా చేస్తున్నారో అలా మీరు కూడా ధర్నాలు చేయాలి కదా. అప్పుడు విజయనగరంతో పాటు మీరంతా 18 మంది 19 చేస్తే ఒక 20 ఊళ్ళో ఒకేసారి ధర్నాలు చేస్తే అది ఎఫెక్ట్ ఏదో కోణంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తారు కదా. మరి జేఏసీగా ఉన్నాం, మేము ఏర్పడిపోయి ఉన్నాం వాళ్ళు, అదే జేఏసీగా మీరు ఏం చేస్తున్నారు సార్? ఏం మీ సొంత ఊళ్ళో మీరు ఎందుకు చేయట్లేదు? విజయనగరం తరహాలో అన్ని ఊళ్ళో కూడా మీరు ఉన్న 20 మంది 15 మంది ఏ ఊళ్ళో ధర్నా కూర్చుంటే టెంట్ వేసుకొని మేమే మీకు సపోర్ట్ చేస్తాం కదా, వీళ్ళు చేసుకున్న ప్రణాళిక బాగుంది, జేఏసీ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు, మనం సహకరించాలని చెప్పి అనుకోవచ్చు కదా. నాలంటి వాళ్ళు మీరు ఎందుకు ఆ పని చేయట్లేదు? ఎవరో ధర్నాలు చేసి అడిగేది ఫోటోలు తీసుకోవాల్సిన చేస్తున్నారే. ముందు మేము ఎంత బలంగా మీరు రాష్ట్రంలో జేఏసీ ఉన్నామంటున్నారో మీరు ముందుకు తీసుకెళ్ళాం సార్. దీన్ని మొదలు పెట్టండి మీరు కూడా ధర్నాలు. మీరు ఎంతమంది నెంబర్లు ఉన్నారు జేఏసీలో అంతమంది మీ సొంత ఊళ్ళో, ఏ ఊరు ఆ ఊరు పెట్టండి. అప్పుడు దీని మీద ఒక రాష్ట్రానికి ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం సార్. వ్యక్తిగతంగా వెళ్దా, ఇంటెలిజెన్స్కి వెళ్దా, మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకటి, మీరు జేఏసీ ఏర్పడినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఉన్న పెద్ద సంఘాలకు కావచ్చు, రాష్ట్ర సంఘాలకు కావచ్చు, మీరు ఏమైనా మెసేజ్ పంపించారా? మీ సొంత గ్రూపులో పెట్టుకోవడం కాదు. పోనీ మీరు ఏమైనా ఒక వెహికల్ చేసుకొని అన్ని ఊళ్ళు తిరిగేసి ఇట్లా మీరు చేసుకున్నామని చెప్పి ఎవరైనా తెలియపరిచేదా? నేను చాలా ఊళ్ళో ఫోన్ జరిగాను, ఎవరు మాకు చెప్పలేదు అంటున్నారు. కొన్ని ఊళ్ళో అయితే మేము విమర్శించడం ఉద్దేశం కాదు. జాతి ఇంత మంది ఉన్న చదువుకున్న వ్యక్తి నుండి ఇంత మంది ఉంది, సాధించలేకపోతున్నాం ఏంటని బాధ. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్. అదే ఒకే సంఘం ఒకే రాష్ట్రం ఉంటే అది ఎవరైనా కావచ్చు, ప్రెసిడెంట్ ఎవరైనా మా జాతోడు మనోడు అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది సార్. అది మన ఆలోచన. మేము జేఏసీ పెట్టి నాకు తెలిసి 4 జిల్లాలు మీ దాంట్లో కలిసినాన్ని మీలో ఒక పెద్ద అని చెప్పారు. 4 జిల్లాలు చేస్తే మిగతా 9 జిల్లాలు ప్రెసిడెంట్ సార్. 9 జిల్లాలు మనకి యాంటీ ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు మనం జేఏసీలు అని చెప్పేసి ఇలా కొట్టుకున్న సమయం కాదు కదా. ముందు ఒక సీఎం 5 సంవత్సరాలు దిగిపోయిన తర్వాత ఒక నెల ఉన్న ఆపద బాంధవ ముఖ్యమంత్రి చూసారా? ఆపద బాంధవ ప్రెసిడెంట్ పెట్టుకుందాం పోనీ రాష్ట్రంలో. ఇది విజయం సాధించేదా వర్గీకరణ పూర్తయ్యాక కొన్ని ఇంకో రకంగా మనం ఏదో ఆలోచన చేసి ఒకే ప్రెసిడెంట్ ఉండాలి, వేరే ప్రణాళిక చేద్దాం. ముందు మనం గట్టెక్కే మార్గం చూడండి సార్. 4 జిల్లాలు ఒకవైపు, 9 జిల్లాలు ఒకవైపు, ఏం సార్ ఇది? ఏమవుతుంది సార్? దయచేసి ఆలోచన చేయండి సార్ అందరూ కూడా. అంతేకాకుండా మీరు జేఏసీ పెట్టే టైంలో పెట్టి ఉంటే 1 మ్యాన్ కమిషన్ మన రాష్ట్రంలో పర్యటన చేసినప్పుడు ఈ జేఏసీ నుండి ఒక ప్రణాళిక మన దగ్గర ఉంటే, రేపు ఈ ఊరు వస్తున్నారు, మీ పెద్దల సంఘాలు ఎలర్ట్గా ఉండండి,
ఇంక మేము ఇచ్చే పేపర్లు పట్టుకెళ్ళడానికి ఇవ్వండి, దాని మీద మీరు సంతకాలు పెట్టి ఇవ్వండి, ఏ ఊరికి అవ్వని చెప్పి ఏమైనా మీరు ముందుగానే ఏమైనా కార్యాచరణ ఏమైనా ప్రకటన చేశారా? ఆ వన్ మ్యాన్ కమిషన్ వచ్చి అలా వెళ్ళిపోయింది. బాధికలు కానీ మాదిగలు అయితే ఈ బచ్చంగా ఉపయోగించుకున్నారు. వన్ మ్యాన్ కమిషన్ బాగా ఉపయోగించుకున్నావు. నిజంగా ఆ విషయంలో గొప్పగా చెప్పుకోవచ్చు. మరి జేఏసీగా ఉన్న మీరు మిగతా 9 జిల్లాలు ఉంటుంది, కానీ 4 జిల్లాలైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదు కదా ఎవరు కూడా. సొంత గ్రూపులో పెట్టేసుకున్నారు అంతే. ఉపయోగం ఏముంది సార్? అదేలాగా వన్ మ్యాన్ కమిషన్ వస్తుందని చెప్పి ముందుగా మనకు తెలుసు కాబట్టి ఒక 4 గ్రూపులుగా మీరు చేసి 4 గ్రూపులు విడిపోయి ఎందుకంటే ఈ డేట్లో మీ ఊరు వస్తున్నారు, ఇలా కలెక్టర్స్కి వస్తున్నారు, వన్ మ్యాన్ కమిషన్ వెళ్ళి లెటర్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అయితే మనకి మన వర్గీకరణ విషయంలో 1% కాదు ఎక్కువ, గతంలో మనం 1% ఇచ్చారు, ఎక్కువ వచ్చేలా అవకాశం ఉంది అని చెప్పి ఒక ప్రణాళిక చేయొచ్చు కదా సార్. చేయలేదు. అంత అయిపోయి ప్రభుత్వాన్ని వన్ మ్యాన్ కమిషన్ ప్రభుత్వం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మేము జేఏసీగా ఉన్నామంటే ఉపయోగం ఏమి సార్? అప్పుడు వచ్చిన జేఏసీ మనకి ఉపయోగం సార్. మనం చెప్పే టైంకి చెప్పే వాళ్ళకి చెప్పే మాట చెప్పకుండా అంత అయిపోయాక లాస్ట్ జేఏసీ వస్తే మనకి ఉపయోగం సార్. నేను ఆలోచన చేయాలి సార్. మీకు అని చెప్పేంత వయసు కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నాను. ఇలాగా అంతా అలా మౌనంగా ఉంటే మన టైం వృధా తప్ప మనకి మేలు జరగదు. కానీ నాలాంటి వాళ్ళు కూడా అయినా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ప్రశ్నించాలనుకోండి, రాష్ట్ర నాయకుడు మీలో కాస్ట్ అవగాహన వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తానని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప వ్యక్తిగతం దగ్గర నాకు ఎటువంటి జాతి మేలు విషయంలో తప్ప నాకు ఎటువంటి దీంట్లో ఏదో ఆలోచన లేదు సార్. మన పెద్ద మనుషులు అయితే వాళ్ళేమో సెకండ్ సాటర్డేలు, ఆదివారాలు లేదా పబ్లిక్ హాలిడేలు వచ్చినప్పుడే వస్తున్నారు, జాతి కోసం ఏదో చేస్తున్నారు. ఒక ఉద్యోగాలు చేస్తూ మీరు జాతి కోసం ముందుకు వచ్చి యుద్ధం చేస్తున్న విషయం కాదు. మిమ్మల్ని గొప్పగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఆ ఎఫెక్ట్ వల్ల మన జాతికి మేలు కాదు కదా, మేలు జరగట్లేదు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? మీ తర్వాత ఇంకో టీంని రెడీ చేయాలి. యువత మనలో యువతని యువకుల్ని మీరు రెడీ చేసుకోవాలి. చేసుకున్నదే బాబు ఈ 3 రోజులు 4 రోజులు నేను డ్యూటీలో నేను రాలేము, ఈ 3 రోజులు వ్యవస్థ నడిపించే బాధ్యత మీరు తీసుకుంటారా అని చెప్పి వెనకుండి మీరు ఫోన్లో నడిపించి సమయం వచ్చినా మీరు ముందుకు రావాలి. అలా జరగట్లేదు సార్. మనం బలంగా ఎక్కడ ఉన్నామంటే మన జాతి ఫేస్బుక్లోను వాట్సాప్లో చాలా బలంగా ఉన్నాం సార్. మన దురదృష్టం ఏంటంటే ఆ ఫేస్బుక్లో వాట్సాప్లు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చూడరు. మీకు గ్రహించారు. ఇంటెలిజెన్స్ అని ఉంటుంది సార్. నాకున్న ఇంటెలిజెన్స్ ఏంటంటే, నాకున్న స్నేహితులు కావచ్చు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీలో మిగతా కులాలకి ఒక నాయకత్వం ఉంది, మీకు నాయకత్వం లేదు, మీలో గ్రూపులుగా ఉన్నారు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీతో చర్చలు జరపాలన్న రాష్ట్రంలో ఎవరిని పిలవాలి అనేలో కూడా వాళ్ళకి సందేహాలు ఉన్నాయండి సార్. ఒకరిని పిలిస్తే ఇంకొక బాధ, ఇంకొక బాధ, మాటని పిలవకుండా ఉంటే ఏ బాధ ఉండదని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం సార్. దయచేసి మీరంతా ఒకటవ్వాలి సార్. ఒకటయ్యే టైం వచ్చింది సార్. ఒకే మాట ఒకే బాట ఎలాగో ఒకే రాష్ట్రం ఒకే ప్రశ్నలోనే కొన్ని నేనే చెప్తున్నాను కదా సార్, మీరు ఆలోచన చేయండి. ఒక రాష్ట్రంలో ఒక ప్రశ్న ఉన్నప్పుడే మాకు ఏ ప్రభుత్వం నుంచి పిలుపు రాకపోతే నన్ను అడగండి. ఒక రాష్ట్ర ప్రెసిడెంట్గా మీలో ఎవరో ఒక రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉండి ఒక పిలుపు ఇవ్వండి. రేపు ఉదయం 10 గంటలకి మొత్తం రాష్ట్రం అంతా దండాలు చేయాలని పిలుపు ఇవ్వండి. మొత్తం రాష్ట్రంలో ఒక 60-70% దండాలు స్టార్ట్ చేసాం అనుకోండి, కొన్ని 4-5 రోజులు ఎఫెక్ట్ వస్తుంది సార్. ఎఫెక్ట్గా వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ వర్గీకరణ విషయంలో ఇందాక నేను ప్రశ్నించాను, మనం వెళ్ళే విధానం రైట్ రాంగ్ అని చెప్పి దానికి కొన్ని విషయాలు మళ్ళీ మేము ముందు పెట్టాలని చెప్పి చెప్తున్నాను. వర్గీకరణ విషయంలో మళ్ళీ మన జనాభా పెంచుకుంటే తప్ప ప్రభుత్వం దృష్టిలోకి మన 135,000 కాదు, ఎంత ఉన్నామో అంత లెక్క స్పష్టంగా అది అర్థమైతే తప్ప మనం 1%, 2% అవ్వదు సార్. దాని మీద దృష్టి పెట్టాలి.
ఆమె దృష్టి పెట్టాలంటే ఏ ఊరు ఆ ఊరు ముందు మన జనాభా ఎంత మనకు ప్రణాళిక సిద్ధం చేసుకొని మనకు ఉన్న అసలు ఎంఓ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడో దిక్కున్నా ముందు మనం రికార్డెడ్గా గ్రీవెన్స్లోకి ఎక్కడికి వెళ్ళి మన జనం ఎంత అని చెప్పి మనం ఒక వివరణ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా మందగా లెక్క ఉండాలి. మనం ఎంత మందగా లెక్క ఉండాలి కదా, లెక్క మనం ముందు ఏమి దృష్టి పెట్టినట్టయితే 2026లో 27 మళ్ళీ ఈ గణాంకాలు మళ్ళీ చేస్తారు. తీసినప్పుడు యుద్ధమంతా దానికోసం మళ్ళీ గణాంకాలు తీసినప్పుడు జనాభా లెక్కలు మళ్ళీ తీసినప్పుడు ఇప్పుడు నుండి మనం యుద్ధం చేస్తే అప్పుడు మనకి మేలు జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఒక వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ తీసుకొని ఒక ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళ ఆలోచన మార్చుకోరు. మనకన్నా ఎక్కువ జనాభా ఉన్న మన ఎస్సీలో మిగతా కులాలు ఉన్నాయి, వాళ్ళు ఊరుకుంటారా? దయచేసి అర్థం చేసుకోండి. మనం వెళ్ళే విధానం రాంగ్. మనకు ఖచ్చితమైన ప్రణాళిక మన దగ్గర లేదు. దయచేసి ఈ సమయం వృధా చేయకండి. ఒక్క సంఘం ఒక ప్రెసిడెంట్ అని ఆలోచన చేసుకుంటూ లేదా ముందుగా మన జనాభా లెక్కల ముందుకు దృష్టి పెట్టని పని పెట్టి మన జనాభా లెక్క ఎంతో మనం స్పష్టంగా వచ్చే విధంగా మన ఎది జాతిలో పట్టణ ప్రభుత్వంలో పెద్ద మనుషులతో ఉన్నారు కదా కొంతమంది. మీరు కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మన జనాభా ఎంతో అంటే స్పష్టంగా మనం ఈ సంవత్సరంలోగా మనం అది కానీ బయట మనకి ఎంత జనాభా ఉందని చెప్పి మనం బయట మనం రికార్డెడ్గా పొందుపరుచుకుంటే రాబోయే రోజుల్లో మనకి మేలు జరిగే అవకాశం ఉంది తప్ప లేకపోతే నాకు తెలిసి మన రెడ్డి జాతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లీగల్గా లాయర్లు అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. మీరు ఒక జేఏసీకి ఏర్పడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారో, ఎంతమంది లాయర్లు ఎంతమంది ఉన్నారో ఇందులో జేఏసీగా ఏర్పడి అదే దీని మీద మనం ఏమైనా ముందుకు సుప్రీంకోర్టు సలహాలు ముందుకు వెళ్తే మనకి అసలు మనకి ఏదైనా మేలు జరిగే అవకాశం ఉందని మీరు ఆలోచన చేయాలి. మీరు ముందుకు రావాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం మన జాతిలో ఉన్న లాయర్లందరూ కూడా ఒక సమావేశం మీద పెట్టుకుని మీద చర్చించాలని చెప్పి నా చిన్న మనవి. అదేవిధంగా కింద స్థాయిలో అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళు కావచ్చు, పెద్ద సిటీలు కావచ్చు, మన జాతిలో కింద స్థాయిలో పంచాయతీలు అని చెప్పి పెద్దలను మనం కొంతమంది ఎన్నుకుంటున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో ఒక సంఘం బలంగా ఉండాలంటే కింద సంఘాలన్నీ బలంగా ఉన్నప్పుడే మన ఏదైనా సాధ్యమవుతుంది. ఇందాక ముందు మీకు చెప్పినట్టు కింద స్థాయిలో అసలు వర్గీకరణ మీద అవగాహన లేదు, పూర్తిగా అవగాహన లేదు. దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక పెద్దగా ఒక మనిషిని ఎన్నుకున్నామంటే అదే డబ్బు ఉందా, లేక కుటుంబం ఉందా, లేకపోతే గట్టిగా పెట్టే మనిషి అని చెప్పి తీసుకుంటున్నది రోజు. అది ఇంపార్టెంట్ కాదు. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే భావితరాలకి కనీసం ఒక పెద్దనవాడు కనీసం చదువుకొని ఉండి వచ్చే భావితరాలకి అది మన ఆలోచనలో ముందు తీసుకెళ్ళే మనుషులు మనకి కావాలి. ఆ స్థాయిలో మనం కింద స్థాయిలో కొన్ని బలం చేసినట్టయితే రాష్ట్ర సంఘాలు కూడా బలంగా ఉంటాయి. మన కిందనే మనం చాలా తీసుకున్నాం. నేను చెప్పే ప్రతి విషయం కూడా మన జాతిలో ఉన్న ప్రతి నాయకులు కూడా అర్థం చేసుకొని ఆలోచన చేయమని కోరుకుంటాను. నేను చెప్పే విషయాలు ఈ రాష్ట్ర నాయకుల వల్ల మనకి ఎంత జరుగుతుందా లేదని ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించకుండా వ్యక్తిగతంగా మీరు కూర్చొని ఆలోచించే మీలో ఒక్కరుగా అయినా సరే దీంట్లో ఏదో జరుగుతుందని చెప్పి ఆలోచన వస్తే చాలు. మన జాతిలో మార్పు వచ్చినట్టే, మనకి మేలు జరిగినట్టే. అదే ముఖ్యంగా మన జాతిలో స్కానింగ్ ఒకటి జరగాలి. స్కానింగ్ ఏంటంటే ఒక పేషెంట్కి అనారోగ్యంతో బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన బాధ ఏదో చెప్తాం, డాక్టర్కి అర్థం కదా, వెళ్ళి స్కానింగ్ తీసుకోవాలి అంటారు. అది స్కానింగ్ తీసుకుని మాత్రం రిపోర్ట్ అంతా వచ్చేది స్కానింగ్లో. అది దీనివల్ల మనిషికి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి పూర్తి వివరాలు ఆ స్కానింగ్లో వచ్చేది రిపోర్ట్లో. అలాగే మన రాష్ట్రంని వ్యక్తిగతంగా ఎవరికి వాడారు దీని కోసం ఏదో మీరు పనులు మానుకొని లేదా మీరు ఏదో దీని మీద ప్రత్యేకంగా తిరిగేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అదే అక్కర్లేదు. అలా కూర్చొని అంటే రాష్ట్రం మీద కాస్త కూర్చో జాతి మీద అవగాహన ఉందో అలా కూర్చొని ఉదయ్ కుమార్ అన్న కూడా ఏంటి ఒకసారి నన్ను స్కాన్ చేయండి, ఎప్పటి నుంచి ఉదయ్ కుమార్ తిరుగుతున్నాడు అని చెప్పేసి అత్తమాను
ఈ ఫేస్బుక్లో గట్రా వస్తారు, వాట్సాప్ గట్రా వస్తుంటారు, ఫోటోలు ఎక్కువ చూస్తున్నాయి. అది ఇది ఏంటని ఒకసారి స్కాన్ కింద స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్ గారు చూసారా, స్కాన్ చేసిన తర్వాత మన టాబ్లెట్లు ఆపుతారు ఈ మంది చేసుకున్నాం. మీరు స్కాన్ చేసిన తర్వాత అంటే మన జాతికి ఏం చేయలేదు అని ఆలోచన, మీకు రిజల్ట్ అక్కడ కనబడిపోతుంది. రాష్ట్రంలో ఉన్న నాయకులు మన నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. స్కానింగ్ మర్చిపోకుండా ప్రతి నాయకుడిని స్కాన్ చేయండి. నేను చెప్పేస్తున్నా ఓపెన్గా, నాకు ఏ పదవులు అక్కడ నేను ప్యూర్ పొలిటీషియన్, ఉంటే పొలిటికల్గా ఉంటాను. ఉదయ్ కుమార్ అనేవాడు మొన్న డిప్యూటీ మీద, రేపు చచ్చిపోయిన డిప్యూటీ మీద అంటాను. రిలీజియాస్లో మా తండ్రి గారి దయ వల్ల, మా కాకినాడ పెద్దల దయ వల్ల ఒక కేజీ వెళ్తాను. దయచేసి ప్రతి ఒక్క నాయకుని స్కాన్ చేయండి. ఇది స్కాన్ చేయమంటున్నానంటే చాలు, మనం చాలా టైం వృధా చేసుకున్నాం. వీళ్ళు చేసి జాతి మీద ప్రేమలు కాదు, జాతి ఉపయోగపడే వాళ్ళు మనకు కావాలి. అలాంటి ముందుకు తీసేదాన్ని ఎవడైనా మనం పడదు, అది జాతికి మేలు చేస్తానని ముందుకు తీసేదాన్ని. దయచేసి ఆలోచన చేయండి. నాకేం పెద్దవాళ్ళు ఉంటే అందరూ చెప్తున్నాం, అందరూ కూడా స్కానింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నాయకులు నా పిలుపు ఒకటే, మీటింగు ఒక టైం తీసుకుని మీటింగ్ చేస్తాం. ఒకే రాష్ట్రం ఒకే పరిస్థితి కోసం మీటింగ్ చేయడం పక్కా జరుగుతుంది. మా పెద్దలంతా సహకరించే టైం దగ్గరకు వచ్చింది, సహకరిస్తా పక్కాగా ముందుకెళ్తాం. నేను ఒకటే చెప్తున్నాను, ఇదంతా ఆలోచించండి ఒకసారి. రాష్ట్రంలో అంతా ఒకే ప్రెసిడెంట్ ఒకే సంఘం ఉంటే మీకు బాధ ఏంటి నాకు అర్థం అవుతుంది. ఈ రోజున మంది రేపు కనబడలేదు. ఇది మీ సొంత ఏజెంటాలు పెట్టేసుకొని ఎల్లకాలం ఉంటాం ఇలాగే ఉంటాం అనుకోకండి. ఎంతకాలం బతికేమనే కాదు, అలా ఉన్నప్పుడు జాతికి వేరు చేసి చచ్చిపోయాలని అనుకోవాలి. ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. కలిసి రండి, ఒక అడుగు ముందుకు వేయండి. ఒకే రాష్ట్రం ఒకే ప్రశ్న అన్నప్పటి నుంచి ఇప్పుడైతే ఎవరైతే సంఘాలు ఉన్నారో ఏ ప్రశ్నలు కూడా దానికి స్పందించలేదు. గ్రూపుల్లో ఒక్క ప్రశ్నకు స్పందించలేదు. మీ భయం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నేను రాజకీయమా పోటీ అంటే మన జాతిలో మన పోటీలు. ఒక పెద్ద మనిషి అంటున్నాడంట, ఎక్కడో పెట్టాం గొడవలు అయిపోతుంది. ఎందుకు గొడవలు అవుతుంది? ఇది మన ఏమైనా జెండా రాజకీయ చెప్పట్టుకుని జెండా కలవడం అంటే జాతి అన్న తమ్ముళ్ళు అంత ఒకటే. కానీ ఎవరి అయితే ముందుంది మన జాతికి మేలు చేస్తున్నాం ఎందుకోమంటున్నాం, దాన్ని ఎందుకు గొడవలు అవుతుంది? అంటే ఒక మీటింగ్ చేస్తాం, అంత చేత కాకుండా చేసేస్తావా? అంటే నీ జాతితో నీకే గొడవ అయితే నువ్వు బయటికి వెళ్ళి సాధించావు బాబు, నాకు అర్థం అవట్లేదు. గొడవలు పెట్టుకుంటే వచ్చే లాభం నీకే. మీరు మారాలి, జాతికి మేలు చేసే విషయంలో పూర్తిగా మారాలి. సమాజం గురించి తెలుసుకోవాలి. ఇంకా ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అది ఇంకా గొడవలు పెట్టుకుంటామంటే ఇంట్లో అసలు దేనికోసం ఉన్నదని నాకు అర్థం అవుతుంది. కరెక్ట్గా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా సొంత ఏజెండాలను పక్కన పెట్టి పోనీ మీరు ఎలా ఉన్నా ఒక మాట అనుకోండి, మీరు 4-5-8 సంఘాలు ఉన్నాయనుకుంటాం. కొన్ని వర్గీకరణ మనం సాధించేదాకా మీరు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. కనీసం ఫోన్ చేసి మాట్లాడుకొని నేను ఇలా చేద్దాం అనుకుంటాం, మీరు ఇలా చేయండి అని చెప్పి మాట్లాడుకోండి. మన పిఠాపురంలో చూసాను, ఒకళ్ళు చూసుకోవట్లేదు. చాలా నేను ఎంత ఫీల్ అయినంటే ఇదేం బాబు మన జాతిలోనే 4 మొక్కలుగా ఉన్నామని చెప్పేసి. ఎలక్షన్కి పోయిన పెద్దలు కూడా టైప్ చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు చెప్తాం, ఆ డేట్ అనేది చేస్తాం. దానికి ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఎంత ఎలక్షన్ అయిపోదు, అంత ఐక్యతగా ముందు కలాలి, మన మనసులో కలాలి, అప్పుడు ఎలక్షన్కి వెళ్దాం. కానీ మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం కదా వర్గీకరణ విషయం. మీరు కనీసం ఫోన్ చేసుకొని అన్నా రేపు ఇలా చేస్తున్నామని చెప్పండి, రామ్మని ఆహ్వానించుకోండి. ఆ టైంలో రేపు ఇలా చేస్తున్నాం రామ్మని ఆహ్వానించుకోండి. ఐక్యతగా బయటలో ఐక్యతగా కనబడితే చాలు. మనలో మనం పక్కలో బల్లాలు పెట్టి ఇలా కౌంట్ చేసుకున్నా బయట కోసం నటించాను బాబు, జాతి కోసం నటించాను బాబు. ఏదేమైనా రాష్ట్రంలో ఒకే సంఘం ఉండేలాగా, ఒకే ప్రశ్న ఉండేలాగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ఒత్తిడి చేసినా ఆ మీటింగ్ జరపడానికి ప్రయత్నం చేస్తాం, జరుపుతాం కూడా. కాకినాడ పెద్దల సహకారంతో వాళ్ళ ఆలోచనలతో తీసుకుంటాం. జిల్లా మీటింగ్ చేస్తాం,
అదేవిధంగా ఈ జిల్లాలంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్రంలో ఎన్ని సంఘాలను అన్ని సంఘాలు కలుపుతాం, కలిసి అందరూ కూడా నేను అవగాహన కల్పించి ఒకే సంఘం ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. అంతే ముందు వర్గీకరణ విషయంలో చాలా రోజుల నుండి ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు. రాష్ట్ర పెద్దలకు ఒకటి నాకు ఈ ధనాల వల్ల మనకు ఎంతవరకు మీరు జరుగుతుంది అయితే నేను ఖచ్చితంగా చెప్పలేము. ప్రణాళిక మార్చాలి. ఈ విధంగా అయితే 19 రోజులుగా ఏ ప్రభుత్వం స్పందన చేయలేదంటే మన ప్రభుత్వం దృష్టిలో ఇంకా వెళ్తున్నాం లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ప్రణాళిక మార్చాలి. ముందు మన జనాభా ఎంత అనే విషయం మీద స్పష్టంగా మనం ఏ విధంగా మనం ఆలోచన చేస్తే ప్రభుత్వం దృష్టిలోకి జనాభా లెక్కలు తీసుకెళ్ళగమని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. దాని మీద మనలో మనకి ఎంత ఉన్నా అంత ఐక్యతగా మాట్లాడుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా జాతికి సంబంధించిన లాయర్లు కూడా మీరంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయమై మనం ఏమైనా సుప్రీంకోర్టు లాగా వెళ్తే మనం ఏమైనా మేలు జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేయమని కోరుకుంటున్నాను. నా విషయాలు నేను చెప్పే ప్రతి విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాను. మనలో గ్రూపులు వద్దు, సంఘాలు 4 సంఘాలు వద్దు, అందరూ కలిసి ఉందాం. ముందు మనం సాధించుకుందాం. మన చేతికి ఏదైనా వస్తే అప్పుడు ఎవరికైతే ఇద్దామో అవి ఇద్దాం. ముందు మనం సాధించుకుందాం. దయచేసి బయట మన కోసం గొప్పగా మాట్లాడుకోవట్లేదు, అందుకే ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా మాటలో ఎవరిని ఉద్దేశించేసి కాదు, జాతిలో జరిగే విషయాలు బాధేసి చెప్పే మాటలే తప్ప మళ్ళీ చెప్పిన నాకు ఈ రాష్ట్ర సంఘాల్లో ఇటువంటి పదవులు నేను ఆశించను. నా లైఫ్ రాజకీయంగా ఆల్రెడీ 22 years జర్నీ చేస్తాను. రాజకీయంగా ఇంకా చేసే రోజులకి చాలా ఉంది కాబట్టి జాతి కోసం చేయాలి కాబట్టి ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తున్నాను. అంతే మంచిగా తీసుకోండి. ఏ విషయం కూడా మీరు వేరే రకంగా తీసుకోకండి. ఏదన్నా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయండి, నేను మీకు అన్ని విధాలుగా సహకరిస్తాను. అందరూ కలిసి ఉండాలి. జై రెడ్డి, జై జై రెడ్డి. అందరూ కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.